హలో సార్, కార్పొరేటర్ వెంకటరావు గారు పోయారు, బందోబస్తు కావాలంట. రే సార్. కార్పొరేటర్ వెంకట్రావు పోయాడంట, ఆ బందోబస్తు ఏంటో చూడండి. ఓకే సార్. ట్రిప్పు వెంకట్రావు ఫీలింగ్ సో సాడ్. 60 లైక్లు, 12 కామెంట్లు, 4 షేర్లు, మిస్సింగ్ ఫేస్బుక్ సో బ్యాడ్లీ మా. సార్, 1000-2000 తీసుకుని వదిలేవచ్చు కదా సార్. రే పిచ్చి టాక్సీ, 10 lakhs చెప్పు, 10 లక్షలు ఇస్తాను, వదిలేమను. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. సార్, 5000 తీసుకుని వదిలేండి సార్. సార్, వాడు 10 లక్షలు ఇస్తానన్నాడు సార్. ఎవరా ఎస్ఐ ఇక్కడ? ఎవర్రా? మా పొలాలకు గణేష్ పండుగలు పెట్టుకోనికి పర్మిషన్ లేదన్నారంట. రే చైర్ ప్యాకెత్తు. సార్ పర్మిషన్ ఎక్కడ అడిగారమ్మా? రైల్వే ట్రాక్ మధ్యలో కావాలన్నారు సార్, అందుకే కుదరదని చెప్పాను. ఎమ్రో భిక్షు పైల్వాన్ ఇక్కడ ఒక కాన్బేరీ కొడితే తెలుస్తుంది. కాన్బేరీ అంటే ఏంటి సార్? ఇదిరా సౌండ్ సీతకర్రేవు సార్. భిక్షు పైల్వాన్నే కొట్టినవులే, కాలు ఒక్క ఫోన్ కాల్ కొట్టినా అనుకో. అరే కొట్టగరా బాయ్, బస్సు మంటలేస్తుంది. నా ఇంకా ఉన్నా తెలుసా పచాయిస్తావు. ఎవడ్రా నీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆర్కెస్ట్రా? ఓయ్ డేవిడ్ బాయ్. డేవిడ్ బాయా అంటే ఆడా? అడోడు. అటు తిరిగి పెట్టావేంట్రా ఆర్కెస్ట్రా? ఇటు తిరుగు. వీడోడు కబుర్స్తాగాడు. నేను చెప్పేది దుబాయ్లో ఉన్న డేవిడ్ బాయ్ గురించి. అంటే వీడు నా కోసం పని చేస్తాడు, కానీ నేను ఎలా ఉంటానో వీడికి తెలియదు. రే నువ్వు నిజంగా నా కోసం పని చేస్తుంది అంటే అదేరా, డేవిడ్ భాయ్ కోసం పని చేస్తుంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావు? పని చేయడమేంది? నా మంచి దోస్తు రాపోయాడు, నా బిడ్డ పెళ్లి దావత్కి సిగరెట్లో వచ్చిండు. నేను ఎవరో వాడికి తెలియదు, వాడి కూతురు పెళ్ళికి నేను వెళ్ళాలంట, అది సీక్రెట్గా. పండల కోసం బాయ్ని డిస్టర్బ్ చేయడం ఏంది కానీ 10,000 ఇస్తా, పర్మిషన్ ఇచ్చేసాయి. నువ్వు నేను నువ్వు నేను మొఘల్ రేకుల సీరియల్లో వరుదని రేప్ చేసింది నువ్వే కదా? ఏనిది? వేరే నోరు తిరుగుతలేదు. నన్ను రిపేర్కి ఏం చేస్తాం సార్? అర్థమైంది సార్. పండల పర్మిషన్కి వస్తే రేప్ కేసు పెడతా అంటారు కదా, పండలు వద్దు, పర్మిషన్లు వద్దు, రేప్ కేసు పెడతాడంట. ఎరా నీకేమైనా కావాలా? వీళ్ళు ఇక్కడికి ఏమైనా వచ్చారా? రాలేదు సార్. రండి భోంచేద్దాం. మాకు ఆకలిగా లేదు. ఐఎమ్ హంగ్రీ. చేతులు కడుక్కున్నా. నాకు పేరుతో అస్సలు పనే లేదు. నాకు ఇచ్చేయ్. నాది. హలో హలో ఎవరైనా ఉన్నారా? వి ఆర్ కిడ్నాప్డ్. సార్ బొమ్మ పాప ఏంటి సార్ ఈ వయసులో బొమ్మలతో ఆటలు? ఇదే కరెక్ట్ వయసు ఆడుకోవడానికి. ఇక పెచ్చా ఎంతమంది ఉన్నారా? తల ఒక మందేసి కొనుక్కోవచ్చు కదా. ఎందుకు సార్ అంత సీరియస్? మేమే కొనుక్కుంటాం.
నాకు జెస్సీ నాకు కావాలి. హలో సారీ సార్ ఏమనుకోకండి. రాయ్ కూర్చోండి రా. ఓ సీను కళ్ళు కూర్చోబట్టాయి. కిడ్నాపర్ వచ్చేసాడు. ఇదిరేని అటెందుకు వెళ్ళారా? రండి 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 రండి. పిల్లలు దొరికారు, పళ్ళు తీయండి. రెస్టారెంట్ గ్యాంగ్ ఒక బొమ్మ కోసం ఇచ్చేసినట్టు సార్. బొమ్మ కాదు, ఇది జెస్సీ. అంటే ఎవరికైనా మంచి డాక్టర్ చూపించండి రా. వీళ్ళకి బొమ్మ కావాలి అంతేగా. ఇది ఉన్న ప్రాణం చూడు, ఒకవైపే చూడు, మహాలక్ష్మి. రెండో వైపు చూడాలను. వాణి హెల్ప్ అడుగుతాయంటే మండడా కాజేటంటే పంక్తి ట్యూబ్లో తయారవుతావు. లోపలికొచ్చా. జై మాలయ జై మాలయ. బాలే నన్ను. బుల్లెట్ ప్రూఫ్. చిన్నారి లోపలికి వెళ్ళు. జస్ట్లో మిస్ అయ్యారు లేదంటే